హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సైకాలజీ టీఎస్ టెట్. సో మనం అబ్జర్వ్ చేసిన క్వశ్చన్స్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నుంచి నేను తెలుసుకున్న దానిలో రాలేదు. మేబీ టుడే ఆర్ టుమారో నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో కంపల్సరీ దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ టుడే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అసలు అంతర్దృష్టి అంటే ఏంటిది? అంతర్దృష్టి అంటే అనగా మీనింగ్ తటాలున. సో తటాలున అంటే ఏంటిదంటే మెరుపు లాంటి ఆలోచన రావడం, వెంటనే మెరుపు లాంటి ఆలోచన రావడం. అంతర్దృష్టి ఏదైనా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఏం తోయినప్పుడు సడన్గా ఒక ఐడియా వస్తుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ ఏంటిది ఏంటంటే రామానుజన నెంబర్. సో మొత్తంగా చూడటం, ఈ రెండు మీనింగ్లో నేను చెప్తా. ఫస్ట్ రామానుజన్. సో రామానుజన్ అంటే తెలుసు కదా, గణిత శాస్త్రవేత్త. సో ఈ సో తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా తనని చూడడానికి ఏమంటారు, మామూలుగా ఒక అతను వస్తాడు. అప్పుడు తను కార్ నెంబర్ చూస్తాడు. అతని కార్ నెంబర్ వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళి వాటి మామూలుగా మనం చెప్తుంటాం కదా బాయ్, అలా చెప్పేటప్పుడు తన కార్ నెంబర్ చూస్తాడు. ఆ కార్ నెంబర్ చూసి సో దాని ఒక నెంబర్ని ఐడెంటిఫై చేస్తాడు. దీనికి కూడా ఒక స్టోరీ ఉంటుంది, ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తా. సో అంటే తనకు సడన్గా ఆలోచన వచ్చింది, నేను కార్ చూసిన వెంటనే ఈ నెంబర్ వచ్చింది, ఈ నెంబర్ తన మైండ్లో వచ్చింది. ఇంకొకటి కొందరికి గుర్తుకుందో లేదో ఉంటుంది ఆల్మోస్ట్. ఆర్కిమెడిస్ తొట్టిలో స్నానం చేయడానికి సో యురేకా అని అన్నాడు. అంటే తటాలుగా తనకు సడన్గా ఆలోచన వచ్చింది. సో యురేకా అనుకుంటూ బయటికి వస్తాడు. అంటే ఏదైనా ఇప్పుడు మనం ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంటే సడన్గా గుర్తుకు రావడం. మనం ఎగ్జామ్లో కూడా పరీక్ష రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 బిట్స్ వేసినాం, 4th బిట్ మర్చిపోయినాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ లాస్ట్కి వెళ్ళే లోపల సడన్గా 4th బిట్ ఆన్సర్ గుర్తుకు రావడం. అంటే సడన్గా ఆలోచన రావడం, అంటే మెరుపు లాంటి ఆలోచన రావడం. మళ్ళీ ఆన్సర్ కూడా కరెక్ట్, మన సమస్యకు దాని సొల్యూషన్ దొరికినట్లు అన్నమాట. సో ఆర్కిమెడిస్ అండ్ న్యూటన్ కూడా న్యూటన్కి సంబంధించింది కూడా. న్యూటన్ కూడా ఏం చేసిండు, యాపిల్ చెట్టు కింద కూర్చుంటే న్యూటన్ కూడా యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు కింద పడగానే అసలు ఎందుకు ఈ యాపిల్ ఇలా కింద పడుతుందంటే తనకు గుర్తుపట్టింది, తనకు తెలిసిపోయింది అనమాట. భూమి గురుత్వాకర్షణ శక్తి వలన ఇలా పైన ఏ వస్తువు అయినా పైకి వేసినప్పుడు పైనుంచి ప్రతి వస్తువు కూడా కిందికి వస్తుంది. సో ఎందుకు వస్తుంది అని అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తుందని తటాలుగా తనకు ఆలోచన వచ్చేసింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఓకే, క్లియర్. అసలు ఇక్కడ తెలియాల్సిన విషయాలు ఏంటిదంటే మనకు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఫస్ట్ కోహిలర్ ప్రయోగం నేర్చుకోవాలి. మనకు కోహిలర్ ప్రయోగం ఏంటిది? కోహిలర్ ప్రయోగం అంటే ఏమిటి? సో కోహిలర్ ప్రయోగం అంటే, కోహిలర్ అనేది అతను ఏం చేసిందంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చేసిందంటే ప్రయోగంలో ఒక చింపాంజీని తీసుకుండు. చింపాంజీని తీసుకొని దానిలో ఒకటి మామూలుగా ఒక బోన్లో తనని ఆ చింపాంజీని ఇందులో ఉంచేసిండు, ఒక రూమ్లో వేసి లాకేసిండు అనుకుందాం. సో ప్రదేశంలో ఉంచి అప్పుడు ఏం చేసిండనంటే పైన ఒక బనానాది అట్టి పండుని ఇట్లా తగిలించి ఉంచిండు. కానీ ఈ చింపాంజీకి అట్టి పండ్లు అందట్లేదు. సో అక్కడ ఏమైంది అని అంటే ఒక 2 కర్రలని ఆ రూమ్లో ఒక 2 కర్రలను కూడా ఇలా ఉంచిండు, 2 స్టిక్స్ను కూడా ఇలా ఉంచినప్పుడు ఏమైందంటే చింపాంజీ ప్రయత్నం చేస్తుంది. ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏం చేసింది, ఈ అట్టి పండ్లు తినాలని ట్రై చేస్తుంది ఈ చింపాంజీ. అయితే ఏమైంది అని అంటే ఎంతసేపు చూసినా తనకు ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కూడా ఈ అట్టి పండ్లను తను తీసుకోలేకపోతుంది. అయితే సడన్గా ఏం చేసిందంటే ఆ రూమ్ను మొత్తాన్ని అబ్జర్వ్ చేసింది. చూడు, మొత్తము వాట్ ఐమ్ టెల్లింగ్, మొత్తాన్ని ఆ రూమ్ మొత్తాన్ని చూసి ఏం చేసింది, మామూలుగా వెంటనే సడన్గా ఈ కర్రలను చూసిన వెంటనే తనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటిదనంటే ఈ కర్రల సహాయంతో దీన్ని తీసుకోవచ్చని. 2 కర్రలు కూడా ఎలా ఉన్నాయంటే ఫస్ట్ ఒకటే కర్ర యూజ్ చేసి ఇది అందుతలేదు. సో అదేం చేసిందంటే ఈ 2 కర్రలను కూడా ఇలా ఒకదానితో ఒకటి అటాచ్ చేసి పొడుగ్గా చేసి దీన్ని తీసుకుందనమాట. అంటే అంతసేపు రాలని ఆలోచన సడన్గా ఒకసారి అబ్జర్వ్ చేసేసరికి తనకు తటాలున మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చి తనకు అరటిపండ్లు తీసుకోవడానికి తినడానికి తనకు తొందరగా వెంటనే అంటే తటాలున అయ్యో ఈ 2 కట్టి మనం తీసుకోవచ్చు కదా అన్నట్ల చింపాంజీకి ఆలోచన వచ్చి 2 కట్టెలను కట్టి దాని ద్వారా ఏం చేసిందంటే ఈ అరటి పండ్లను తీసుకొని తిన్నది. అంటే మొత్తంగా చూసిందనమాట, మొత్తంగా. సో తటాలున మేబీ క్వశ్చన్ ఇలా రావచ్చు, తటాలున అంటే ఏంటిదంటే మేధో తరంగము లేదా మెరుపు లాంటి ఆలోచన. దీనినే అంతర్దృష్టి అభ్యసనము అంటారు. అంతర్దృష్టి
సో అప్పటి వరకు ఆ 2 కర్రలను చూసినా కూడా తనకు ఆలోచన రాలేదు ఏంటంటే ఈ 2 కర్రలను కట్టి తీసుకోవాలి. తనకు వెంటనే వచ్చింది ఐడియా ఏంటి ఏంటంటే ఈ 2 కర్రలని స్ట్రిక్స్ రెండింటిని కడితే తొందరగా అందుతుంది కదా అని వచ్చిందనమాట. సో ఓకే, అంతర్దృష్టి. సో ఆలోచన ఇక్కడ ఏంటిది, ఆలోచన వచ్చింది ప్లస్ అంతర్దృష్టి. సో దీన్ని ఏమంటారు అంటే గెస్టాల్డ్ అంటారు. గెస్టాల్డ్ ఇస్ ఇట్ ఓకే. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంటేనే వెంటనే మీకు చింపాంజీ గుర్తుకు రావాలి. చింపాంజీ గుర్తుకు వచ్చిన వెంటనే మెరుపు లాంటి ఆలోచన గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ 2 కర్రలను, సో మెరుపు లాంటి ఆలోచన మొత్తంగా చూడడం, మొత్తంగా చూసింది రూమ్ మొత్తం. సో రామానుజన్ కూడా ఏంటి సడన్గా బయటకు వచ్చి కార్ నెంబర్ చూసి ఈ నెంబర్ని కనుగొన్నాడు 1729. వెంటనే వచ్చింది. ఆర్కిమిడీస్ కూడా బాత్రూంలో స్నానం చేసినప్పుడు కూడా యురేకా అని వచ్చింది. నెక్స్ట్ యాపిల్. న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎందుకు ప్రతి వస్తువు పైనుంచి కిందికి ఎందుకు పడుతుంది అన్నదానికి వెంటనే తనకు ఆన్సర్ వెంటనే వచ్చింది. గురుత్వాకర్షణ శక్తి. ప్రతి వస్తువును కూడా ఇన్ ద యూనివర్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అట్రాక్టెడ్ బై ది ఎర్త్. గురుత్వాకర్షణ వల్లనే ప్రతి వస్తువు కూడా కిందికి వస్తుంది. అండ్ కోహిలర్ ప్రయోగంలో ఏంటిదంటే చింపాంజీ. ఇందాక నేను చెప్పిన కదా ఈ స్టోరీ కంపల్సరీ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏంటిది అంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో మనకు ప్రధానంగా కనిపించే లక్షణాలు ఏంటివి ఇంపార్టెంట్. సో ఏంటిది అంటే మనం అవగాహన చేసుకొని చదువుకోవాలి. ఫస్ట్ అవగాహన, ప్రతి అంశాన్ని కూడా అవగాహన అనేది అవగాహన చేసుకొని అంటే మంచిగా అర్థం చేసుకొని చదవాలి. చదివితే వాటి మధ్య సంబంధం ఉంటుంది. సో అప్లికేషన్ మెథడ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే చాలా నీట్గా నేర్చుకోవాలి. నీట్గా నేర్చుకుంటూనే వస్తాయి. ఇంకొకటి ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ సమస్య పరిష్కార పద్ధతి. దీన్ని ఇంకొకటి ఏమని చెప్పవచ్చు అంటే సమస్య పరిష్కార పద్ధతి. అంతే కదా, సమస్యకు పరిష్కార పద్ధతి వచ్చింది. ఓకేనా. సో వీటికి ఏమేమి చెప్పవచ్చు అంటే సమస్య పరిష్కార పద్ధతి అండ్ ప్రాజెక్టు చేసేటప్పుడు కూడా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం కదా. ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి కిందికి వస్తాయి. అన్వేషణ పద్ధతి. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి ఇవి రావడానికి ఛాన్సెస్ ఉంటే మంచి నేర్చుకోండి. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి అండ్ ప్రయోగ పద్ధతి. సో ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ద్వారానే జరుగుతుంది. అంతర్దృష్టి అభ్యసనం వల్లనే జరుగుతుంది ఇవన్నీ. సో దీనివల్ల అంతర్దృష్టి అభ్యసనం వలన ఏమవుతుంది అంటే స్టూడెంట్స్లో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. అంటే జ్ఞాన నిర్మాణం అంటే ఏంటిది, బై హార్ట్ చేయకుండా అర్థం చేసుకొని చదవడం. అందుకోసం ఇక్కడ అవగాహన అని ఇచ్చాం. ఓకేనా. సో ఇందులో ఏంటిది అంటే కంఠస్థం అంటే ఏంటిది, బై హార్ట్ మెథడ్ కానీ, నెక్స్ట్ వన్ బట్టి ఇప్పుడు మనం బట్టి పట్టే విధానం కానీ, అంటే ఇలాంటివన్నీ కూడా డ్రిల్లింగ్ ఇవన్నీ కూడా ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము వీటన్నింటిని ప్రోత్సహించదు. డ్రిల్లింగ్ మెథడ్ కానీ బట్టి ఇలా ఉంటాయి కదా, మనం బట్టి కొడతాం కదా కొన్ని. సో అవి ఇందులో ఈ సిద్ధాంతానికి వర్తించవు. సో ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే ప్రయోగాలు చేస్తారు. చాలా టైం ప్రయోగాలు చేసి సడన్గా ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ఇందులో లక్షణాలు అవి. సో ఫస్ట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నుంచి క్వశ్చన్ రావడానికి కంపల్సరీ ఛాయిసెస్ ఉంది. ఎందుకంటే నిన్న మొన్న చూసిన వాటిలో అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నుంచి క్వశ్చన్ వచ్చిందని ఎవరు నాకు చెప్పలేదు. సో అనుకుంటున్నా రాలేదని. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అన్న వెంటనే గెస్టాల్ట్ గుర్తుకు రావాలి. మెరుపు లాంటి ఆలోచన, తటాలున అంటే ఏంటి, మెరుపు లాంటి ఆలోచన, మొత్తంగా చూడడం అన్న కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ. గెస్టాల్ట్ అంటే మొత్తంగా చూడడం. ఈ చింపాంజీని ఎవరు ప్రయోగం చేసినా కోహిలర్ ప్రయోగం అంటారు. సో ఒక చింపాంజీని తీసుకొని ఆ చింపాంజీని ఏం చేసిన ఒక రూమ్లో లేకపోతే ఒక బోన్ లాంటి దాంట్లో ఉంచి ఒక 2 కర్రల నుంచి ఇక్కడ ఒక అరటి పండ్లను పెట్టారు. కానీ ఇది వీటికి అందకుండా, చింపాంజీకి అందకుండా తను అరేంజ్ చేశాడు. అది చాలాసేపు ప్రయత్నాలు చేసి సడన్గా ఒక మొత్తం అబ్జర్వ్ చేసింది. రూమ్లో చూస్తే ఒక 2 కట్టెలు అక్కడ ఉంటే ఫస్ట్ ఒక కట్టె తీసుకొని ట్రై చేసింది, రాలేదు. మళ్ళీ కొద్దిసేపు ఆలోచించింది. వెంటనే ఇంకొక ఆలోచన వచ్చింది. ఏమని అంటే ఈ 2 స్టిక్స్ ఉన్నాయి కదా, వీటి రెండింటిని జాయిన్ చేసి కట్టి దాన్ని అందుకోవచ్చు అనే దానికి చింపాంజీకి ఒక ఐడియా వచ్చింది. మొత్తంగా ఆలోచించింది. సో సమస్యకు పరిష్కారం. కానీ ఫస్ట్ ఏం చేసింది, తడబాటు పడడం అంటే ప్రయత్నాలు చేసింది. కానీ తనకు బయటికి ఎలా తీసుకోవాలి, ఎలా తినాలనే ఆలోచన తనకు రాలేదు. నెక్స్ట్ రామానుజన్కి కూడా చెప్పొచ్చు దీనికి ఎగ్జాంపుల్. రామానుజన్కి హెల్త్ బాగాలేనప్పుడు
చూడడానికి వచ్చినప్పుడు కారుకి బయట వెళ్ళి బాయ్ చెప్పేటప్పుడు ఆ కార్ నెంబర్ చూసి ఈ నెంబర్ని 1729 రామానుజన్ నెంబర్, ఈ నెంబర్ని ప్రయోగం చేశారు. ఒకటి ఏంటిదంటే వర్గాల మొత్తం గణాల సంథింగ్ ఉంటుంది, ఐ విల్ టెల్ యూ. ఓకే. అండ్ ఆర్కిమెడెస్ తొట్టెలో స్నానం చేస్తున్నప్పుడు, వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు తనకు వెంటనే యురేకా అనుకుంటూ బయటికి వచ్చాడు. అంటే దీనికి సంబంధించిన ఒక ఆన్సర్ దొరికిందనమాట. యాపిల్. సో న్యూటన్ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంటే సడన్గా యాపిల్ వచ్చి కింద పడితే, సో ఈ యాపిల్ ఎలా కింద పడ్డాడు అంటే తనకు ఆన్సర్ దొరికింది. భూమి గురుత్వాకర్షణ వల్ల ప్రతి వస్తువు కూడా పైనుంచి కిందకి పడుతుంది, ప్రతి వస్తువు కూడా ఆకర్షించబడుతుంది భూమి చేత. సో ఇది కొయిలర్ ప్రయోగం. ఓకే. ఇందులో ప్రధాన లక్షణాలు ఏంటివో నేర్చుకోవాలి. సో ప్రధాన లక్షణాలు ఏంటిదంటే ఇందులో అవగాహన చేసుకోవడం ఉంటుంది, మొత్తంగా చూడడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనం వలననే జరుగుతున్నాయి. వీటన్నింటిలో అంతర్దృష్టి అభ్యసనం జరుగుతుంది, కానీ కంఠస్థం బట్టి డ్రిల్లింగ్ ఇవి అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రోత్సహించవు. అంతర్దృష్టి అభ్యసనం ఈ విధానాలను ప్రోత్సహించదు. సో ఇక్కడ మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. జ్ఞాన నిర్మాణం అంటే ఏంటంటే బట్టి కొట్టకుండా అవగాహన చేసుకొని చదివితే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్సిమం రావడానికి ఛాయిసెస్ ఉంటాయి. మీరు ఒకసారి చూడండి, నిన్న మొన్న జరిగిన క్వశ్చన్స్లో అప్లోడ్ చేసిన దానిలో నా వీడియోలో కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నాయి, కంపల్సరీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. నేను చింకి, హర్షిని అని వైయక్తిక భేదాల్లో చెప్పిన, బట్ క్వశ్చన్లో ఏమొచ్చిందంటే పింకీ ఇంకొక అమ్మాయి నేమ్ ఇచ్చారంట. సో ఇలా చాలా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎస్టర్డే జరిగిన క్వశ్చన్లో కూడా ఉంది. ఏంటిదనంటే నిప్పులో కాలు వేస్తే కాలు కాలుతుంది అనేదాన్ని చెప్పిన అలంకారం. ఏ అలంకారం అది? నేను చెప్పిన మామూలుగా ఈ అలంకారాలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన, ఛందస్లో కూడా కొన్ని అప్లోడ్ చేసిన. ఇంకా ఏమైనా అవసరం ఉంటే మీకు కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తా. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. డోంట్ టేక్ టెన్షన్, బీ కూల్ అండ్ బీ హ్యాపీ. ఓకేనా? థ్యాంక్ యూ.